వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో వేద పారాయణం ప్రజ్వలించాలని 700 వేద పారాయణదారులు పోస్టులకు నిర్ణయం తీసుకున్నామన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంగా పారాయణదారుల పోస్టుల అంశాన్ని అటకెక్కించారని అన్నారు. 4 నెలల క్రితం ఇంటర్వ్యూలు నిర్వహించారని, అవి వివాదాస్పదంగా మారాయని, ఇప్పటికీ ఫలితాలు ప్రకటించలేదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ పరిరక్షణ అద్భుతంగా జరగాల అన్నటువంటి ఆలోచనతో ఆయన చేసిన అనేక ధార్మిక కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గుడులలో వేదపారాయణ నిరంతరాయంగా జ్వలించాలా అన్నటువంటి ఒక సత్సంకల్పంతో నేను అధ్యక్షుడిగా ఉన్న సమయాన టీటీడీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం 700 వేద పారాయణదారులను కొత్తగా నియమించాలా అన్నటువంటి నిర్ణయం తీసుకొని టీటీడీ దానికి సంబంధించి అందరికీ వెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఆలోచనతో ముందు